ఏమని అడుగుదాం దేవుణ్ణి? ఇంతవరకు ఏ వైఫల్యాల గురించి నువ్వు కృంగిపోయావో, దిగులు పడ్డావో, వేదన పడ్డావో, ఏ పాపాన్ని బట్టి, ఏ పొరపాటును బట్టి దేవుడు నా ప్రార్థన వినడు, దేవుడు నన్ను అంగీకరించడు, దేవుడు నా ఆరాధన లక్ష్య పెట్టడు, ఇంతమందిని ఒప్పుకున్నా నన్ను ఒప్పుకోడని ఏ పాపాన్ని బట్టి నువ్వు అనుకున్నావు, ఒప్పుకో. ఈరోజు ఒప్పుకో. ఇది శుద్ధి చేసుకునే సమయం. ఈ మొదటి కూటంలో నీ దోషాలు, అతిక్రమాలు, అపరాధాలు అన్నీ కూడా ఒప్పుకొని శుద్ధీకరణ పొందే సమయం. కృపగల దేవుడు నీతో మాట్లాడున్నాడు. తప్పిపోయిన కుమారులాగా, కుమార్తెలాగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో రా, నీ తండ్రి దగ్గరికి, ఆయన రెక్కల నీడలోనికి పరిగెత్తు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. ఇక ముందుకు నువ్వు ప్రేమిస్తాడు. మరణం వరకు ఆయన ప్రేమించాడని ఉంది, అంతము వరకు వారిని ప్రేమించడానుంది. రండి నాయన, మోకాళ్ళ మీదకి వద్దాం.